ఓకే, హాయ్ అందరికి. నిన్నటి నుండి సోషల్ మీడియాలో ఒకటే హంగామా. అదేంటంటే ప్యాట్ మెకాఫీ, రేండీ ఆర్టన్, టీకేఓ. అసలు ఏంది ఇది? రూట్ రసల్ మేనియానా, లేదంటే ఏదో మనకి క్రిస్మస్ హాలిడేస్ ఉన్నప్పుడు సూపర్ స్టార్స్ ని, పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ ని అందరికి హాలిడేస్ ఇచ్చి ఏదో షోని లాగాలి కదా అన్నట్టుగా లాగుతారు చూడు. ఇది ఆ షోనా, లేదంటే ఇది రూట్ రసల్ మేనియానా? అసలు ఏం జరుగుతుంది? అసలు ఈ ప్యాట్ మెకాఫీ ఎందుకు వచ్చిండు? అసలు రెండీకి, ప్యాట్ మెకాఫీకి, కోడీ ఫ్యూడ్ కి అసలు ఏం సంబంధం? అసలు ఉన్నట్టుండి ప్యాట్ మెకాఫీ ఎందుకు ఊడిపడ్డాడు? అసలు ఏం జరుగుతుందని చాలా మంది ఫ్యాన్స్ కన్ఫ్యూజన్ లో ఉన్నారు అండ్ డిసప్పాయింట్మెంట్ లో ఉన్నారు. నాట్ ఓన్లీ ఫ్యాన్స్, డబ్ల్యూడబ్ల్యూఈ క్రియేటివ్ టీమ్ ఆల్సో వెరీ డిసప్పాయింటెడ్. సో ఇది చాలా పెద్ద మాట. ఎందుకంటే ఇప్పుడు ఫ్యాన్స్ డిసప్పాయింటెడ్ ఉన్నారంటే మొత్తం డబ్ల్యూడబ్ల్యూఈ చేస్తేనే డిసప్పాయింటెడ్, బట్ ఇక్కడ డబ్ల్యూడబ్ల్యూఈ క్రియేటివ్ టీమ్ కూడా డిసప్పాయింటెడ్ ఉన్నట్టుగా అప్డేట్ వచ్చింది. మరి ఆ అప్డేట్ ఎందుకు వచ్చింది అండ్ ఇప్పుడు ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది, దీని వెనకాల అసలు ప్లాన్స్ ఏంటి, ఇంటెన్షన్ ఏంటిది అనే దాని గురించి ఈ వీడియో కొంచెం క్లియర్ గా మాట్లాడేద్దాం. ఫస్ట్ గా మన రేండీ ఆర్టన్ ట్వీట్ చేసిండు. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. ఏమని ట్వీట్ చేసిండంటే, ఫర్ ద బిజినెస్ ప్యాట్ మెకాఫీ షో అని మెన్షన్ చేసిండు ప్యాట్ మెకాఫీని. ఈ ప్యాట్ మెకాఫీ రావడం దేనికోసం అంటే మన బిజినెస్ ని, మన డబ్ల్యూడబ్ల్యూఈ బిజినెస్ ని జరిపించడానికి, బిజినెస్ ని చూసుకోవడానికి వచ్చిందంట. సో బిజినెస్ అంటే ఇప్పుడు టికెట్స్ సోల్డ్ అవుట్ అవ్వట్లేదు కదా రసల్ మేనియాకి, ఇంకా 20,000 టికెట్స్ ఉన్నాయి కదా. ఆ టికెట్స్ ని సోల్డ్ అవుట్ చేపించడానికి ప్యాట్ మెకాఫీ వచ్చిందంట. సో ప్యాట్ మెకాఫీ రావడానికి కారణం బిజినెస్ ని చేయడానికి, బిజినెస్ ని జరిపించడానికి అని మన రేండీ ఆర్టన్ ట్వీట్ చేసిండు. సరే, బానే ఉంది, ప్యాట్ మెకాఫీ ఒక స్టారే, బట్ టికెట్స్ ని సోల్డ్ అవుట్ చేయించగలడా అంటే అది ఫూలిష్ అనే చెప్పాలి. ఆయన ఇప్పుడు ఈ డెసిషన్ తీసుకుంది ప్యాట్ మెకాఫీని ఇలా స్టోరీ లైన్ లో లాగుదాం అనేది, ఈ డెసిషన్ తీసుకుంది మన ట్రిపుల్ హెచ్ కాదంట, టీకేఓ వాళ్ళంట. సో డైరెక్ట్ గా టీకేఓ ఎగ్జిక్యూటివ్ నుండి వచ్చిందంట. టీకేఓ మెంబర్ ఎరియా మాన్యుయల్ మన ప్యాట్ మెకాఫీని తీసుకొద్దామని ప్లాన్స్ చేసిందంట. ఇది ఫస్ట్ టైం ఏం కాదు, లాస్ట్ ఇయర్ కూడా సేమ్. లాస్ట్ ఇయర్ కూడా సెలబ్రిటీస్ ని తీసుకొచ్చిండు. ట్రావిస్ స్కాట్ ని తీసుకొచ్చిండు, కోడీ రోడ్స్ స్టోరీ లైన్ లో ఇన్వాల్వ్ చేసిండు, కోడీ రోడ్స్ పైన అటాక్ చేసిండు, అండ్ దాని తర్వాత కోడీ రోడ్స్ ట్రావిస్ స్కాట్ పైన అటాక్ చేసిండు. దాని తర్వాత మాయమైపోయిండు. అక్కడ ఎక్కడ ఉన్నాడో మనకు తెలియదు. ట్రావిస్ స్కాట్ మళ్ళీ కనిపించలేదు. సేమ్ ఇప్పుడు కూడా అంతే, ప్యాట్ మెకాఫీని తీసుకొచ్చినారు. ప్యాట్ మెకాఫీకి ట్రావిస్ స్కాట్ కి చాలా డిఫరెన్స్ ఉంది. ప్యాట్ మెకాఫీ కొంచెం బెటరే, బట్ ఇక్కడ టికెట్స్ ని సోల్డ్ అవుట్ చేయించడానికి ఏ మాత్రం కూడా యూజ్ అవ్వడు నా ప్రకారం అయితే, అండ్ మీ ప్రకారం కూడా యూజ్ అవ్వడు ప్యాట్ మెకాఫీ. ప్యాట్ మెకాఫీ యాజ్ ఏ కామెంటేటర్ గా బెస్ట్ ఇస్తాడు, 100% ఇస్తాడు, అండ్ కొన్ని స్టోరీ లైన్ లో మంచిగా చూపించవచ్చు. బట్ ఇక్కడ మేజర్ స్టోరీ లైన్, మెయిన్ ఈవెంట్ మ్యాచ్, ఇది అల్లటప్ప మ్యాచ్ కాదు, మెయిన్ ఈవెంట్ మ్యాచ్ లో అసలు సంబంధం లేకుండా ప్యాట్ మెకాఫీని ఇన్వాల్వ్ చేసినారు. ఈ డెసిషన్ మొత్తం తీసుకుంది అంతా టీకేఓ. లాస్ట్ ఇయర్ తీసుకున్నారు ఒక సెలబ్రిటీస్ ని తీసుకొద్దామని, అండ్ ఈ ఇయర్ రసల్ మేనియాలో కూడా జస్ట్ లైక్ సేమ్ లాస్ట్ ఇయర్ లో ఎట్లా జరిగిందో ఈ ఇయర్ లో కూడా ప్యాట్ మెకాఫీని తీసుకొచ్చినారు. సెలబ్రిటీస్ ని తీసుకొస్తే బిజినెస్ అవుతుంది, ఫ్యాన్స్ టికెట్స్ ని కొంటారు. ఇప్పుడు ఆ సెలబ్రిటీకి ఉన్న ఆడియన్స్, ఫ్యాన్స్ టికెట్స్ ని కొంటారు అన్న ఉద్దేశంతో మన టీకేఓ వాళ్ళు ఇదంతా చేసినారంట. అండ్ ఇప్పుడు సరే, ఇది టీకేఓ నుండి వచ్చింది డెసిషన్, బట్ ఇప్పుడు ట్రిపుల్ హెచ్ దీన్ని ఆపోజ్ చేయలేడా? ట్రిపుల్ హెచ్ ఆపలేడా అంటే ట్రిపుల్ హెచ్ కి తెలియదా మరి? ఇప్పుడు ప్యాట్ మెకాఫీని దీంట్లో తీసుకొస్తే ఫ్యాన్స్ కి నచ్చదు, ఫ్యాన్స్ హేట్ చేస్తారు, ఫ్యాన్స్ తిడతారు అని ట్రిపుల్ హెచ్ కి తెలియదా? టీకేఓ వాళ్ళకంటే తెలియదని అనుకుందాం. సరే, ఇప్పుడు టీకేఓ వాళ్ళు ఎంత బిజినెస్ చేసినా డబ్ల్యూడబ్ల్యూఈ గురించి తెలియదని అనుకున్నాం, తెలియకుండా ఉండదు, తెలియదని మనం అనుకుందాం. ట్రిపుల్ హెచ్ కి తెలియదా? ట్రిపుల్ హెచ్ తో ఉన్న క్రియేటివ్ టీమ్ మెంబర్స్ కి తెలియదా? ఇదంతా వర్కౌట్ అవ్వదు, ప్యాట్ మెకాఫీని తిడతారు, మనల్ని తిడతారు, ఫ్యాన్స్ ఇంట్రెస్ట్ పోతుంది, టికెట్స్ ఇంకా డౌన్ అవుతాయని సోల్డ్. ఇది తెలియదా? ట్రిపుల్ హెచ్ కి తెలియదా? ట్రిపుల్ హెచ్ ఎందుకు ఆపోజ్ చేయలేదు మరి? ట్రిపుల్ హెచ్ కి అన్నీ తెలుసు కదా, గేమ్ కదా. సో గేమ్ కే తెలియదా? సో గేమ్ ఆపోజ్ చేయలేడా అంటే, ఇప్పుడున్న సినారియో చూస్తే మన ట్రిపుల్ హెచ్ ఏం చేసే సిచ్యువేషన్ లో లేడన్నట్టుగా అర్థమవుతుంది. ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ క్రియేటివ్ టీమ్ ఏదైనా డెసిషన్ తీసుకుంటే, వాళ్ళు ఏదైనా మార్చాలనుకుంటే మార్చొచ్చు, బట్ టీకేఓ డెసిషన్ తీసుకుంటే మన ట్రిపుల్ హెచ్ కానీ డబ్ల్యూడబ్ల్యూఈ క్రియేటివ్ టీమ్ కానీ ఏ డెసిషన్ మార్చే సిచ్యువేషన్ లో లేదు అన్నట్టుగా ఇక్కడ అర్థమవుతుంది అన్నమాట. అండ్ క్రియేటివ్ టీమే హ్యాపీగా లేదంటే ఇక మీరు అర్థం చేసుకోండి, టీకేఓ వాళ్ళు ఒప్పించినారు, మన డబ్ల్యూడబ్ల్యూఈని డిమాండ్ చేసినారని మీరు అర్థం చేసుకోవచ్చు కదా. మనకేం అర్థం అవుతుంది? ఇప్పుడు ఒక టీం ఉంది, ఒక టీం కి ఒక హెడ్ వచ్చి మీరు ఇది చెయ్యాలి అని చెప్పినప్పుడు వీళ్ళు చేయకపోతే, అంటే వీళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, అది నచ్చదు, అది బాగోదని చెప్పినప్పుడు టీకేఓ వాళ్ళు వింటే ఓకే. వాళ్ళు ఒకవేళ విన్నప్పుడు ఏం చేస్తారు టీకేఓ వాడు? నాకు ఇది కావాలన్నప్పుడు నువ్వు అన్ని మూసుకొని చేయమన్నప్పుడు ఇప్పుడు చేయాల్సిందే కదా. సేమ్ అదే సిచ్యువేషన్ లో ఉందన్నమాట మన ట్రిపుల్ హెచ్ క్రియేటివ్ టీమ్.
టీకేఓ వాళ్ళు చెప్పినారు, దానికి ట్రిపుల్ హెచ్ తలూపిండు. సో అట్లా కనబడుతుంది ఇక్కడ డబ్ల్యూడబ్ల్యూఈ వర్సెస్ టీకేఓ అన్నట్టుగా అయిపోయింది. డబ్ల్యూడబ్ల్యూఈ క్రియేటివ్ టీమ్ కి అసలు నచ్చలేదంట, చాలా మందికి నచ్చలేదంట ఈ ప్యాట్ మెకఫీని తీసుకురావడం. ఇది ఇట్లా ఉంటే ఒక పెద్ద మనిషి వచ్చి ఇది మామూలుగా లేదు, ఈ రస్సెల్ మేనియా 42కి ఇది ఒక యాటిట్యూడ్ ఎరాకి ఏ మాత్రం తీసుకోదు. ఈ ప్యాట్ మెకఫీ రావడం, కోడి అండ్ రేండి స్టోరీ లైన్లు ఇన్వాల్వ్ అవ్వడం అనేది ఇది ఒక యాటిట్యూడ్ ఎరాకి సంబంధం, దానికి ఏ మాత్రం తీసుకోదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఆ మనిషి ఎవరంటే మార్క్ హెన్రీ ప్రకారం అంట రేండి వర్సెస్ కోడి ఫ్యూల్ లో ఈ ప్యాట్ మెకఫీని తీసుకురావడం అనేది బిజినెస్ కి చాలా హెల్ప్ఫుల్ అవుతుందంట. యాటిట్యూడ్ ఎరాకి ఏ మాత్రం తీసుకోదంట, మామూలుగా లేదు, ఈ రస్సెల్ మేనియా మంచి సక్సెస్ఫుల్ అవుతుంది ఈ ప్యాట్ మెకఫీ రావడంతో అన్నట్టుగా ఈ టైప్ లో మార్క్ హెన్రీ అంటున్నాడు. సరే, ప్యాట్ మెకఫీ మంచి స్టారే, బట్ దేనికి ఉపయోగపడతాడు అంటే ఇప్పుడు ఈ టికెట్స్ సోల్డ్ అవుట్ రావడానికి ఈ ప్యాట్ మెకఫీని తీసుకురావడం ఎందుకు, ఇదంతా ఏంది అన్నట్టుగా చాలా మంది ఫ్యాన్స్ డిసప్పాయింట్ లో ఉన్నారు. అసలు ఏమన్నా హెల్ప్ఫుల్ అవుతుందా, ఏమన్నా సింక్ కలుస్తుందా రెండీకి ప్యాట్ మెకఫీకి, ఏదో తీసుకురావాలి అన్నట్టుగా తీసుకొచ్చినారు అన్నట్టుగా అంటున్నారు. అండ్ మన గేమ్ ని చాలా తిడుతున్నారు. తిట్టాల్సిందే మరి, ట్రిపుల్ హెచ్ అపోజ్ చేయాల్సిందే కదా. ఎంత అధికారం లేకున్నా, ఎంత టీకేఓది అధికారం ఉన్నా ఇట్లా చేస్తే మీకే బొక్క అని చెప్పాలి కదా. సో చాలా మందికి నచ్చదని చెప్పాలి కదా. ట్రిపుల్ హెచ్ ఎందుకు అపోజ్ చేయలేదు మరి, తలూపడం ఎందుకు, అపోజ్ చేయాలి కదా, అడగాలి కదా, ఇది మంచిగా ఉండదని చెప్పాలి కదా. అయినా ట్రిపుల్ హెచ్ తలూపిండంట. సో ఇక తలూపిండంటే మీరు అర్థం చేసుకోండి, ట్రిపుల్ హెచ్ ఏం లేదన్నట్టుగా టీకేఓ డెసిషన్ తీసుకున్నారంటే ఇక అది జరగాల్సిందే అన్నట్టుగా మీరు అర్థం చేసుకోండి. అండ్ ఇప్పుడు చాలా మంది ఫ్యాన్స్ ట్రిపుల్ హెచ్ ని తిడుతున్నారు, బాయ్కాట్ ట్రిపుల్ హెచ్ అంటున్నారు. ఇంకో సంవత్సరం ఇట్లా ఉంటే ఇక ట్రిపుల్ హెచ్ పోతాడు, ఇక్కడ నుండి వెళ్ళిపోతాడు అన్నట్టుగా, తీసేయాల్సిందే అన్నట్టుగా చాలా మంది ఫ్యాన్స్ అంటున్నారు. అండ్ ఇంకొకటి చాలా మంది ట్రోల్ కూడా చేస్తున్నారు, ఇట్స్ టైమ్ టు ప్లే ద గేమ్ అంటాడు కదా ట్రిపుల్ హెచ్, ఇట్స్ టైమ్ టు రిటైర్ అని ట్రిపుల్ హెచ్ ని ఎక్కించేస్తున్నారు చాలా మంది ఫ్యాన్స్. అండ్ ఇంకొకటి కోడీ రోడ్స్ కి చాలా నచ్చలేదంట ఇట్లా తీసుకురావడం. చాలా కొన్ని సంవత్సరాలుగా టీకే వచ్చినప్పటి నుండి సెలబ్రిటీస్ ని తీసుకొచ్చి మెయిన్ స్టోరీ లైన్ లో యాడ్ చేస్తున్నారు, అదంతగా వర్కౌట్ అవ్వట్లేదు. సో సేమ్ ఇప్పుడు వాళ్ళ హవా నడుస్తుంది, ఆ టీకే వాళ్ళది నడుస్తుంది. అట్లా తీసుకొచ్చి ఇట్లా ఇన్వాల్వ్ చేసి ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేసి, అంటే డబ్ల్యూడబ్ల్యూఈ క్రియేటివ్ టీమ్ కి కూడా నచ్చకుండా ఇలా చేయడం నచ్చట్లేదు అన్నట్టుగా కోడీ రోడ్స్ కూడా అంటున్నారు. అండ్ నిన్న ప్యాట్ మెకఫీ వచ్చిన తర్వాత 2 ఆఫ్ స్క్రిప్ట్ ప్రోమోలు జరిగినాయి. నిన్న ప్యాట్ మెకఫీ రావడం ఓకే, అదంతా బాగానే ఉంది, అదంతా స్క్రిప్టే, అదంతా ముందుగా ప్లాన్ లో ఉంది. ప్యాట్ మెకఫీ వచ్చిన తర్వాత ఒక ప్రోమో కట్ చేసిన, ఆ ప్రోమో ప్లాన్స్ లో లేదంట. ఇప్పుడు ప్లాన్స్ లో లేదంటే ఏదో 2-3 వర్డ్స్ చెప్తాడు, బట్ ఇక్కడ ఒక మంచి ప్రోమోనే కట్ చేసిండు, ఒక పెద్దగానే మాట్లాడిండు, చిన్న చిన్న వర్డ్స్ అని చెప్పలేడు, పెద్దగానే మాట్లాడిండు. ఇది స్క్రిప్ట్ లో లేదంట, బట్ నమ్మకం అనిపిస్తలేదు. ఇది నిజంగా స్క్రిప్ట్ లో లేదంటే అంతగానో మాట్లాడతాడా, ఏదో 2-3 వర్డ్స్ చెప్తాడు కానీ చాలా ఎక్కువగా మాట్లాడిండు, స్క్రిప్ట్ లో లేదని అంటున్నారు. అండ్ ఇంకొకటి కూడా స్క్రిప్ట్ లో లేదంట, ఇట్లా ప్యాట్ మెకఫీ వచ్చి మాట్లాడిన తర్వాత, మన కోడీ రోడ్స్ పైన అటాక్ చేసిన తర్వాత, ఇదంతా అయిపోయిన తర్వాత కోడీ రోడ్స్ డైరెక్ట్ గా ట్విట్టర్ లో వెళ్ళి ట్వీట్ చేసిండు, నేను మళ్ళీ వస్తున్నాను, స్మాక్ డౌన్ షో ఎండ్ అయ్యేలోపు నేను వచ్చి నా రిప్లై ఇస్తాను అని కోడీ రోడ్స్ మెన్షన్ చేసిన అన్నట్టుగానే కోడీ రోడ్స్ వచ్చిండు. కోడీ రోడ్స్ వచ్చి టీకేఓ గురించి, ప్యాట్ మెకఫీ గురించి మాట్లాడిండు, తిట్టిండు మన ప్యాట్ మెకఫీని. సో అది కూడా ప్లాన్స్ లో లేకుండానంట. అండ్ అప్పటిదప్పుడు కోడి వెళ్ళి వాళ్ళతో మాట్లాడిందంట, మన డబ్ల్యూడబ్ల్యూతో టీకే వాళ్ళతో మాట్లాడి ఆ ప్రోమో కట్ చేసిందంట. సో అవి 2 అప్పటిదప్పుడే జరిగిపోయినాయి, ముందే ప్లాన్స్ లేదు అని అప్డేట్ అయితే వస్తుంది. ఇదంతా ఆఫ్ స్క్రిప్ట్ అంట, స్క్రిప్ట్ లో లేదంట, స్క్రిప్ట్ లో లేకుండా వచ్చి ఈ స్మాక్ డౌన్ లో జరిగిందని అప్డేట్ అయితే వస్తుంది. అండ్ ఇంకొకటి, నిన్న ప్యాట్ మెకఫీ వీడియోకి అట్లా వచ్చి కోడీ రోడ్స్ పైన అటాక్ చేసిన తర్వాత మన డబ్ల్యూడబ్ల్యూఈ యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తుంది కదా, ఆ వీడియోకి 63,000 డిస్లైక్లు వచ్చినాయి. సో ఇప్పుడు చూస్తే మీకు ఇంకా ఎక్కువ ఉంటుంది, నేను వీడియో చేసే టైంకి 63,000 డిస్లైక్లు, అండ్ ఇప్పుడు ఇంకా ఎక్కువగా చేరుంటుంది. అండ్ అంతమంది డిస్లైక్ చేసినారన్నమాట, ఎవ్వరికి కూడా నచ్చలేదు. సో ఇప్పుడు ఇది ప్యాట్ మెకఫీని తీసుకురావడం అనేది ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పండి. అండ్ కోడీ రోడ్స్ అండ్ రేండీ ఆర్టన్ మధ్యలో ఎంత పెద్ద హిస్టరీ ఉంది, వాళ్ళిద్దరు గురువు శిష్యులు. కోడీ రోడ్స్ అండ్ రేండీ ఆర్టన్ ఒక టీమ్ లో వర్క్ చేసినారు, కోడీ రోడ్స్ కి రేండీ ఆర్టన్ ఒక మెంటర్. సో అలాంటి మనుషుల మధ్య ఫ్యూడ్ ఉన్నప్పుడు ఎంతైనా చూపించవచ్చు. ఇప్పుడు రేండీ ఆర్టన్ హీల్ టర్న్ చేసిండు, రేండీ ఆర్టన్ కోడీ రోడ్స్ ని ఆడుకోవచ్చు, బట్ కోడీ రోడ్స్ ని ఎంత ఆడుకున్న ప్రోమోలు సెగ్మెంట్లు కట్ చేసేటప్పుడు నువ్వెంత నాకు గురువైనా నీ దగ్గరనే నేను నేర్చుకున్నాను, నీ దగ్గరనే నిన్ను ఎలా ఓడించాలో నేర్చుకున్నాను అనేది ఇటువంటి బెస్ట్ లైన్స్ చెప్పొచ్చు, ఎన్నో చెప్పొచ్చు. బట్ ఇదంతా ఏం లేకుండా ఏదో ఒక సెలబ్రిటీని తీసుకొచ్చి వాడిని ఇన్వాల్వ్ చేసి మొత్తం ఒక్క రోజులో సర్వనాశనం చేసేసినారు. వీళ్ళ మధ్య ఎంత పెద్ద హిస్టరీ ఉందో
వీళ్ళ మధ్య మ్యాచ్ ఎన్నిసార్లు జరుగుతుందని టీజులు ఇచ్చినారు. అన్ని టీజుల తర్వాత వీళ్ళ మధ్య మ్యాచ్ జరుగుతుందని కన్ఫర్మ్ అయినప్పుడు హిల్టన్ చేసిన తర్వాత వావ్ అన్న ఫ్యాక్టర్ అనేది మనకు వచ్చింది వీళ్ళ మధ్యలో. బట్ ఒక్కసారిగా ఒక గంట కూడా కాదు, ఏం కూడా కాదు, ఒక్కసారిగా మొత్తం నాశనం చేసేసినారు స్మాక్ డౌన్ లో. అసలు మొత్తం ఉన్న ఇంట్రెస్ట్ మొత్తం దొబ్బింది. అసలు కోడి వర్సెస్ రెండి మ్యాచ్ అంటేనే ఇంట్రెస్ట్ లేకుండా పోయింది ఆ ప్యాట్ మెకఫీ వల్ల. అండ్ ఇక్కడ ప్యాట్ మెకఫీ తప్పు కాదు, ప్యాట్ మెకఫీ ఒక స్టారే, బట్ దీనికి ఉపయోగపడడు. వీళ్ళ మధ్యలో ఫ్యూడ్ చూపించడానికి ఆ ఫోన్ కాల్ ఇదంతా కరెక్ట్గా కాదన్నమాట. సో జస్ట్ ఏదో టికెట్స్ని సోల్ అవుట్ చేయించడానికి మన టీకేఓ వాళ్ళు ప్యాట్ మెకఫీని తీసుకొచ్చినారని రీజన్ చెప్తున్నారు. బట్ ఈ రీజన్ కరెక్ట్ ఉండదు, దీని వెనకాల ఇంకొక ఇంటెన్షన్ ఉంటుంది. ఆ ఇంటెన్షన్ గురించి ఈ వీడియో ఎండింగ్లో మాట్లాడదాం. సో తీసుకొచ్చి మొత్తం ఒక్క రోజులో సర్వనాశనం చేసినారు. ఫుల్ డిసప్పాయింట్మెంట్ అన్నమాట. అండ్ ఇది ఇట్లా ఉంటే ప్యాట్ మెకఫీ సోషల్ మీడియాలో యాక్టివ్ అయిపోయాడు. ఏమంటుండంటే ఈ రస్సెల్ మేనియాలో కనుక రేండీ ఆర్టన్ ఓడిపోతే నేను మళ్ళొక్కసారి రెజ్లింగ్ టెలివిజన్లో కనిపించను, రెజ్లింగ్ టెలివిజన్లో నేను మళ్ళీ రాను, మళ్ళీ మేము ముందుకు వచ్చి ఇట్లా మాట్లాడను, మళ్ళీ ఇక నేను మాయమైపోతానని చెప్పేసిండు ఈ రస్సెల్ మేనియాలో కనుక రేండీ ఆర్టన్ ఓడిపోతే. అంటే దీని ప్రకారం ప్యాట్ మెకఫీ ప్రకారం ఖచ్చితంగా రేండీ ఆర్టన్ విన్ అవుతాడు. ఒకవేళ విన్ అవ్వకపోతే ప్యాట్ మెకఫీగా మాయమైపోతాడు అన్నమాట. రెజ్లింగ్ టెలివిజన్లో కనిపించడు, అంటే డబ్ల్యూడబ్ల్యూలో రాడంట. అండ్ ఇప్పుడు రేండీ ఆర్టన్ బిజినెస్ని కాపాడుతాడు అని ఒక ట్వీట్ కూడా చేసిండన్నమాట. ఇదంతా రేండీ ఆర్టన్ బిజినెస్ని కాపాడడానికి అని ఈ టైప్లో చేసిండు. ఈ మాటలు వేరొక సూపర్ స్టార్ వచ్చి చెప్తే బాగుండేది. అంటే నీ వల్ల బిజినెస్ అవుతలేదు, మేము చూసుకుంటామని చెప్తే కొంచెం హీట్ అనేది పెరిగేది. బట్ ఇక్కడ ఈ ప్యాట్ మెకఫీకి ఏం సంబంధం లేకుండా వచ్చి ఇవన్నీ చెప్పేసరికి చాలా మంది ఫ్యాన్స్ డిసప్పాయింటెడ్ అయిపోయినారు. అండ్ చాలా టీజులు కూడా చేసినారు, రాక్ వస్తాడని, విన్సీ వస్తాడని, మేబీ కెవిన్ ఓవెన్స్ వస్తాడని. ఇలా టీజులు చేసిన తర్వాత ఉన్నట్టుండి ఒక్కసారిగా ప్యాట్ మెకఫీ రావడంతో ఇక మొత్తం డౌన్ అయిపోయినారు ఫ్యాన్స్. మొత్తం ఇక ఆశలన్నీ వదిలేసుకున్నారు ఈ మ్యాచ్ పైన. అట్లా మారిపోయింది సోషల్ మీడియాలో ప్రజెంట్ సిచ్యువేషన్ ఇట్లా ఉంది. అండ్ ఇంకొకటి, ఒక చిన్న సింపుల్ లాజిక్. ఇప్పుడు టీకేఓ వాళ్ళకైనా డబ్ల్యూడబ్ల్యూఈకైనా ఇప్పుడు వీళ్ళ మధ్యలో ప్యాట్ మెకఫీని తీసుకొస్తే ఇదంతా బాగోదు. ప్యాట్ మెకఫీ వస్తే ఫ్యాన్స్ డిసప్పాయింటెడ్ అవుతారు. మనమేమో టికెట్స్ సోల్డ్ అవుట్ అవుతాయి అనుకుంటున్నాం, ప్యాట్ మెకఫీ వస్తే ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతారు, ఇంకా టికెట్స్ డౌన్కి వెళ్తాయని మన టీకేఓ వాళ్ళకి తెలియదా? సరే టీకేఓ వాళ్ళకంటే తెలియదని అనుకుందాం, ట్రిపుల్ హెచ్కి తెలియదా? ట్రిపుల్ హెచ్కి తెలుసు కదా. సో మరి ట్రిపుల్ హెచ్ ఏం చేస్తుండు? ఆపాలి కదా, ఎందుకు ఆపలేడు మరి ట్రిపుల్ హెచ్? డబ్ల్యూడబ్ల్యూఈ క్రియేటివ్ టీం కూడా ఎందుకు ఆపలేదు? సో దాని వెనకాల ఒకటి వినిపిస్తుంది, అది నిజమా కాదా అది మనకి ఏం తెలియదు, బట్ ఒకటైతే వినిపిస్తుంది, దీని వెనకాల ఉన్నది మాస్టర్ మైండ్ రాక్ అని. రాక్ వస్తాడు, రాక్ వచ్చి ప్యాట్ మెకఫీని పంపించింది నేనే అని రాక్ చెప్తాడు, రాక్ అని రివీల్ అవుతుందని ఒక అప్డేటు. ఇది అప్డేట్ అని కూడా కాదు, రూమర్ అని కూడా కాదు, ప్రతి ఒక్క ఫ్యాన్ మనసులో ఉంది ఇదే. ఇప్పుడు దీన్ని ఎట్లా సేవ్ చేయాలి? ఇప్పుడు ప్యాట్ మెకఫీ వచ్చి మొత్తం నాశనం చేసింది, వీళ్ళ ఫ్యూడ్ మొత్తం ఇంట్రెస్ట్ లేకుండా పోయింది. ఒకవేళ దీని వెనకాల ఉన్నది రాకే, ఒకవేళ రాక్ వస్తే ఫ్యాన్స్ మనసు మారిపోతుంది, ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారు అనేది ఒక సింపుల్ లాజిక్. ఇప్పుడు వాళ్ళకు కూడా తెలుసు ప్యాట్ మెకఫీ వస్తే అంతగానం ఏం ఇంపాక్ట్ ఉండదని వాళ్ళకు కూడా తెలుసు. బట్ దీని వెనకాల రాక్ ఉంటాడు, రాక్ వస్తాడు అనేది మనకి రస్సెల్ మేనియాలో డైరెక్ట్గా రాక్ను తీసుకొస్తే ఇక ఏం జరిగినా ఫ్యాన్స్ ఎంత హేట్ చేసినా అప్పటికి యాక్సెప్ట్ చేస్తారన్న ఉద్దేశంతో మాస్టర్ మైండ్తో ఈ టైప్లో ఏమైనా ప్లాన్స్ చేసినారా టీకేఓ వాళ్ళు అండ్ డబ్ల్యూడబ్ల్యూఈ కలిసి అన్నట్టుగా ఇది ఒక అజంప్షన్ అండ్ ఒక స్పెక్యులేషన్ కావచ్చు. సో అట్లా అన్నమాట. ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ చూస్తే చిన్న పిల్లోడు కూడా చెప్తాడు, ఇప్పుడు వీళ్ళ మధ్యలో ఫ్యూడ్ ఉంది కదా, వీళ్ళ మధ్యలో ప్యాట్ మెకఫీని తీసుకొస్తే అసలు ఏం బాగుందని ఇప్పుడు ప్రజెంట్ డబ్ల్యూడబ్ల్యూఈ చూస్తే చిన్న పిల్లోళ్ళు కూడా చెప్తారనమాట. సో వాళ్ళకి కూడా ఒక ఐడియా ఉంటుంది. ఇక్కడ చిన్న పిల్లోళ్ళకే ఐడియా ఉన్నప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈకి తెలియదా, మన టీకేఓకి తెలియదా? టీకేఓ వాళ్ళంటే డబ్ల్యూడబ్ల్యూఈని కొంచెం నాశనం చేస్తున్నారన్న పేరుంది, బట్ ఎంతైనా వాళ్ళు బిజినెస్ చేసే మనుషులకి ఫ్యాన్స్ అటెన్షన్ ఎట్లా మారుతుందో ఎట్లా వెళ్తుందో వాళ్ళందరికీ బాగా తెలుసు. మనమేమో తెలియదని అనుకుంటున్నాం కానీ వాళ్ళకి బాగా తెలుసు. ఎన్ని తెలిసినా టీకేఓ డబ్ల్యూడబ్ల్యూఈ ఈ ప్యాట్ మెకఫీని జస్ట్ తీసుకురావడం అది ఫూలిష్నెస్ అనేది వాళ్ళకు కూడా తెలుసు. బట్ దీని వెనకాల మేబీ రాక్ ఉండొచ్చు, రాక్ స్టోరీ లైన్ని తీసుకురావచ్చు. ఆల్రెడీ కోడికి రాక్కి మధ్య ఫ్యూడ్ ఉండింది, సో దాన్ని మళ్ళీ తీసుకొస్తారు అన్నట్టుగా ఒక అజంప్షన్ అయితే ఉండింది. ఒకవేళ ఈ స్టోరీ లేకపోయినా ఇప్పుడు రాక్ని తీసుకొద్దామని ఆలోచన ముందుగా చేయకపోయినా
బట్ ఇప్పుడున్న సోషల్ మీడియా హేట్ని చూసి మేబీ అది చేసినా చేయొచ్చు, ఛాన్స్ అయితే ఉండింది. ఎందుకంటే పిచ్చ హేట్ చేస్తున్నారు, ట్రిపుల్ హెచ్ని డైరెక్ట్గా తిడుతున్నారు. ఇక నువ్వు రిటైర్ అయిపోతే మంచిగా ఉంటుందని ట్రిపుల్ హెచ్ని తిడుతున్నారు. డబ్ల్యూడబ్ల్యూఈ క్రియేటివ్ టీం కూడా హ్యాపీగా లేదంట. అండ్ ఏదేదో జరిగిపోతుంది, ఇది రోడ్ టు రెస్ల్ మేనియాలా అస్సలు కనిపించడం లేదు. స్మాక్ డౌన్ చాలా బోరింగ్ అయిపోయింది. ఈ రేండీ వర్సెస్ కోడీ మ్యాచ్ అస్సలు ఇంట్రెస్ట్ అయిపోయింది. ఇలాంటి సిచ్యువేషన్స్లో ప్యాట్ మేకఫ్ని తీసుకొచ్చినందుకు దీని వెనకాల రాకున్నాడు అని మనకి రెస్ల్ మేనియాలో రివీల్ అవుతే, అండ్ రెస్ల్ మేనియా కంటే ముందు వాళ్ళు టీజ్ ఇస్తే ఇక మనం చూడొచ్చు, ఇలా మ్యాచ్ని చూడొచ్చు, అండ్ రెస్ల్ మేనియాని కూడా చూడొచ్చు. అండ్ టికెట్స్ కూడా జస్ట్ సోల్డ్ అవుట్ అవడానికి ఆపర్చునిటీ ఉందన్నమాట. వెనకాల రాకున్నాడని తెలిస్తే, రాకు లేడని జస్ట్ ప్యాట్ మేకప్ని తీసుకొచ్చి సెలబ్రిటీని తీసుకొచ్చి దీంట్లో ఇన్వాల్వ్ చేసినారని టీకేఓ జస్ట్ ఇక్కడ వరకే ఆలోచించింది అని ఇక మనకి కన్ఫర్మ్ అయిపోతే ఇక అన్ని సర్దేసుకోవడం బెటర్ అన్నమాట. టీకేఓ వాళ్ళు షో ఇట్లనే ఏడ్చింది అనుకో, ఇంకా 2 నెలలు ఇంకా 3 నెలలు ఇట్లనే ఏడ్చింది అనుకో, కంటిన్యూ అయింది అనుకో, ఇక రాను రాను స్మాక్ డౌన్ని చూడడం ఇక చాలా మంది మర్చిపోతారు, టైం వేస్ట్ అయిపోతుంది. అసలు స్మాక్ డౌన్ ఉన్నదని కూడా ఎవరికి గుర్తున్నదన్నమాట. అట్లా అయిపోతుంది అనమాట స్మాక్ డౌన్ పరిస్థితి. ఇది రోడ్ టు రెస్ల్ మేనియాలో లేదు. ఈ టీకేఓ వాళ్ళు ఏదేదో డెసిషన్ తీసుకున్నారు, అండ్ ఆ డెసిషన్ని ఒక పాజిటివ్ వేలో తీసుకెళ్ళాలి, ఒక మంచి మూవ్గా మార్చాలి అంటే దాని వెనకాల రాక్ను తీసుకురావాలి, రాక్నే మాస్టర్ మైండ్గా పెట్టి ఇదంతా నడిపించిండు అని చెప్పిస్తే బెటర్ ఉంటుంది. బట్ ఒకటి ఆలోచిస్తే చూస్తే ఇప్పుడు రాక్ అవసరమా అన్నట్టుగా మళ్ళీ ఒకటి అనిపిస్తుంది. వీళ్ళ మధ్యలో రేండీ కోడీ మధ్యలో ఎవ్వరు అవసరం లేకుండే, అటువంటి హిస్టరీ ఉండే వీళ్ళ మధ్యలో చూపించవచ్చు, చాలా చూపించవచ్చు, కానీ ఏం చూపించలేదు, జస్ట్ అలా తీసుకొచ్చేసినారు. మళ్ళీ ఇప్పుడు రాక్ అవసరం మళ్ళీ ఏర్పడింది ఈ రెస్ల్ మేనియాకి. సో చూడాలి, ఒక సింపుల్గా ఆలోచిస్తే, ఒక లాజిక్ ప్రకారం ఆలోచిస్తే దీని వెనకాల రాక్ ఉంటేనే బెటర్, రాక్ లేకపోతే మొత్తం సర్వనాశనం అయిపోతుంది. వీళ్ళ మధ్య ఫ్యూడ్ ఎంత ఇంట్రెస్టింగ్గా మారుండేనో హీల్ టర్న్ చేసిన తర్వాత రేండీ ఆర్టన్ ఒక్క రోజులో మొత్తం అంత సర్వనాశనం అయిపోయింది. సో ఆ సర్వనాశనం అయిన దాన్ని మళ్ళీ పైకి లేపాలంటే రాక్ రావాల్సిందే. రాక్ వస్తే ఇక మనం వెనక్కి తిరగాల్సిన అవసరం లేదు, హ్యాపీగా షోని చూడొచ్చు. సో 2 వారాలు ఉంది, మరి 2 వారాల్లో ప్లాన్స్ చేస్తారా అంటే ముందుగానే ప్లాన్స్లో ఉండి ప్యాట్ మేకప్ని తీసుకొచ్చినారా, లేదంటే రాక్ని ఎప్పుడు తీసుకొస్తారా అనేది ఇప్పుడు చూడాలి. ఇంకా 2 వారాలు ఉంది, ఈ 2 వారాల్లో ఏదైనా అప్డేట్స్ వస్తే మీకు వెంటనే ఇన్ఫార్మ్ చేస్తాను. సో మీరు చెప్పండి, ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూఈ టీకేఓ వాళ్ళు ఏం చేస్తే ఈ మ్యాచ్ పైన ఇంట్రెస్ట్ వస్తుంది, ఫ్యాన్స్ టికెట్స్ని కొంటారు, ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేస్తే మంచిగా ఉంటుందో మీకు ఏం అనిపిస్తుందో కింద కామెంట్లో కంపల్సరీ మెన్షన్ చేయండి. అండ్ ఇంకొకటి, వాళ్ళు ప్యాట్ మేకఫ్ని తీసుకొద్దామని ఈ స్టోరీ లైన్లో ఎలిమినేషన్ ఛాంబర్ టైంలోనే ప్లాన్స్ చేసిరంట, ఆ టైంలోనే ప్లాన్స్ చేసిరంట. సో దీన్ని ఎలిమినేషన్ ఛాంబర్ టైంలోనే ప్లాన్స్ చేసినారంటే మేబీ రాక్ రావడానికి కూడా ప్లాన్స్ ఉన్నాయి అన్నట్టే. సో రాక్ కూడా మేబీ ఈ రెస్ల్ మేనియాలో రావచ్చు, వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది.